ఎండకు మంచి పని చేసిండ్రు, చాలా సేఫ్టీగా మధ్య పోసిండ్రు. ఇక్కడ మజ్జిగ తాగనీకే ప్రతి డే వస్తున్నాము. సార్కు పాపం చాలా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఒక్కసారి పాపం ఈడికి వచ్చి మేము తాగిపోతాం సమ్మర్ లో. ప్రపంచానికి ఏది గొప్పదంటే నీలదానం, అన్నదానం, ఇప్పుడు చల్లదానం గొప్పది. సార్ అది పెట్టినందుకు చాలా గొప్ప ధన్యవాదాలు. బ్యాచిలర్స్ కాబట్టి ఇదంతా ఆడిపరిలో టైం 3 క్లాసులు 4 క్లాసులు ఆగి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ దాకా స్టార్ట్ చేసినప్పటి నుంచి వస్తున్నాం. చాలా థ్యాంక్స్ సార్. నా ఆశీర్వాదాలతో ఆయన సట్లా బతకాలని రానే కోరుకుంటున్నాను. 10 years ముందే తను ఫిక్స్ అయ్యాను, నేను ఇంత కష్టపడ్డా 10 మందికి నేను ఎలాగైనా ఉపయోగపడాలి. తనకి మెయిన్స్ ఫోకస్ ఏంటంటే తను చదువుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాడు. సో తనకి ఏంటంటే స్కూల్స్ డెవలప్ చేయడం అని. మా పాఠశాల చాలా శిథిలావస్థలో ఉండే అనమాట. అంటే ఫస్ట్ ఇక్కడ ఒక బిల్డింగ్, ఫస్ట్ ఒకటే రూమ్ అనమాట. ఆ ఒక రూమ్ లోనే మేము 3 టీచర్లు మేడం, ముగ్గురము ఒకే రూమ్ లో కూర్చొని బోధించే వాళ్ళం అనమాట. అలాంటిది మాకు సిద్ధులేడన్న వేరే వాళ్ళ నుంచి పరిచయం అయ్యి రావడము, పిల్లల్ని చూసి అంటే ఇన్స్పైర్ అయ్యి మంచి 6 రూములు కట్టించాడు మేడం. అంటే మొత్తం ఇక్కడ ఉన్న కొత్త బిల్డింగ్ అనమాట. ఈ మొత్తం బిల్డింగ్ కొత్తది అనమాట. అంటే సిద్ధిల్ రెడ్డి అన్ననే కట్టించిన అనమాట. రెడ్డి గారు చాలా మంచి సేవలు చేశారు. స్టేట్ లో ఎక్కడ లేని విధంగా 8 లక్షలతోటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో బాస్కెట్ బాల్ కోర్ట్ ఏర్పాటు చేశారు. మాకు వాటర్ తెచ్చుకోవడానికి దూరం అయిపోతుండే, వాటర్ ఫిల్టర్ చేపించిండు, వాష్రూమ్స్ చేపించిండు. We would having only just 2 washrooms which were having problem. He facilitated that. He gave us a pure drinking water facility. Our whole college is very grateful to him. Thank you Siddhi Reddy sir. పాల్మాకుల్లో అక్కడ ఉన్న 400 మంది అమ్మాయిలు అక్కడ కొంచెం సిచ్యువేషన్ బాగాలేదని చెప్పి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడంతో అక్కడికి వెళ్ళి అదంతా చూసి, సో అక్కడ రూమ్స్ కానీ, టీవీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ప్రతిదీ, స్కూల్ గ్రౌండ్ కానీ, అక్కడ స్కూల్ గ్రౌండ్ సరిగ్గా లేదు. దాదాపు 30 నుంచి 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఉన్న ఓన్లీ గ్రౌండ్ ని డెవలప్ చేసి ఒక రోల్ మోడల్ గా పాల్మాకుల్ స్కూల్, కస్తూరి బాలికల స్కూల్ అని చెప్పి పాల్మాకుల్లో ఉంటది, దాన్ని డెవలప్ చేయడం జరిగింది. చిన్నప్పటి నుంచి తను భోజనానికి ఎంత కష్టపడ్డాడో తనకు ఆ బాధ తెలుసు కాబట్టి తన పుట్టినరోజు సందర్భంగా గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 5,000 మందికి విందు భోజనం, అదేవిధంగా 5,000 మందికి చెట్లు కూడా పంచడం జరుగుతుంది. యాక్చువల్లీ లాస్ట్ మంత్ అనుకుంటా నేను ఒక షూట్ కోసం అని చెప్పి శంషాబాద్ వచ్చాను. ఆ షూట్ దగ్గర సత్యమ్మ అని ఒక ఆవిడ నన్ను కలిసింది. ఆ రోజు కలిసి, అమ్మ ఎంతమందియో ఏదేదో చూపిస్తున్నారు మీరు, మా సిద్ధిరెడ్డి అన్న చాలా సర్వీస్ చేస్తున్నాడు, చాలా సేవ చేస్తుండు ప్రజలకి, మా అన్నను ఎందుకు చూపిస్తలేరని అడిగింది. ఎవరమ్మా మీ సిద్ధిరెడ్డి అన్న, నాకు తెలియదు కదా అని చెప్పా. అప్పుడు మజ్జిగ పెట్టి అందరికి హెల్ప్ చేస్తాడు ఈ సీజన్ లో. తర్వాత చాలా మందికి సైకిల్స్, ట్రై సైకిల్స్, బైకులు ఇలా ఇప్పించిండు, స్కూల్ పిల్లలకి ఎంతో సాయం చేసిండు, ఇలా చాలా చేసిండు అమ్మా, ఒకసారి చేయొచ్చు కదా అని అడిగింది. ఈ రోజు మళ్ళీ నేను శంషాబాద్ షూట్ కు పోతూ ఉంటే ఆమె చెప్పినట్లు ఈ శంషాబాద్ బస్ స్టాండ్, ఈ బస్ స్టాండ్ దగ్గర ఆయన బ్యానర్ కనిపించింది నాకు, సిద్ధిరెడ్డి అని చెప్పి ఆయన బ్యానర్ కనిపించింది. దాంతో ఒకసారి ఈయన గురించే కదా ఆవిడ చెప్పింది, ఒకసారి చూద్దామని చెప్పేసి నేను ఇక్కడ ఆగాను. ఆగితే ఆవిడ కూడా ఇక్కడే ఉంది, అదిగో మజ్జిగ అందరికి సర్వీస్ చేస్తుంది, ఆవిడ కూడా మజ్జిగ పోస్తుంది గ్లాసుల్లో. ఒకసారి ముందు ఆమెతో మాట్లాడదాము. మాట్లాడిన తర్వాత ఈ సిద్ధిరెడ్డి గారు అసలు ఎవరు, ఏంటి, ఆయన చేస్తున్న సర్వీస్ ఏంటి, అవన్నీ కూడా మనం డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. సత్యమ్మ బాగున్నావా? రప్పించినావు, ఆ రోజు అడిగినావుగా, అందరికి చూపిస్తావు, మా సార్కి ఎందుకు చూపివమ్మా, మా సార్ మస్తు మందికి సాయం చేస్తుండమ్మా. రోజు 400 మంది 500 మంది అయిపోతారు. మా సార్ ఏం చేసిండమ్మా, గరీబులకు మస్తు హెల్ప్ చేస్తుండు. ఎందుకు మా సార్ మీద ఇంత ఇంట్రెస్ట్ చూపియ్యారు? మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అమ్మా. నువ్వు చెప్పినందుకే వచ్చా. సిద్ధిరెడ్డి గారు ఎవరో నాకు తెలియదు, నాకు సత్యమే తెలుసు. అవునమ్మా, నువ్వు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అమ్మా. సరే, ఇప్పుడు మొత్తం సిద్ధిరెడ్డి గారి గురించి అన్ని తెలుసుకుంటాను నేను. ఆయన ఏమేం చేశారు, ఏంటి? స్కూల్ కట్టించిండు తల్లి, గ్రౌండ్ కట్టించిండు, మస్తు ఈ అనాథలకు మస్తు బండ్లు ఇప్పించిండు, మస్తు మందికి హెల్ప్ చేస్తాడమ్మా. మా సార్ని ఎందుకు తీసుకోరు? ఇప్పుడు తీసుకోవడానికి వచ్చిన
ఇంకా తిట్టకు ఇంకా గట్టిగా మాట్లాడుకు వచ్చేసిన సరేనా, అన్ని చూపించే పోతా. చూపియమ్మా. ఓకే రైట్, నువ్వు ఓకే, కానీ థాంక్స్. మరి మజ్జిగ ఇస్తా ఉండు, నేను చూస్తా. ఓకే, సరేనా, ఓకే. ఇక్కడే ఉంటారా మీరు? నేను లోకల్ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఉంటాను మేడం. ఓకే. సొంత ప్రాపర్ రాజేంద్ర నగర్ మేడం. మేము ప్రతి డే ఇక్కడికి వస్తుంటాము, సరదాగా టీ తాగనీకి వస్తుంటాము. సమ్మర్ కాబట్టి ఇక్కడ సిద్దిరెడ్డి అన్న మంచి చక్కగా ఏర్పాటు చేసి మజ్జిగ ప్రజాసేవ చేస్తుండ అన్న మాకు ఇక్కడ నచ్చి ఇక్కడ మజ్జిగ తాగనీకే ప్రతి డే వస్తున్నాము. ప్రజాసేవ చేసే సిద్దిరెడ్డి అన్న బాగుంది మేడం. చాలా మంది వస్తారండి. చాలా మంది వస్తారు మేడం ఇక్కడికి. డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళందరూ బస్సులలో వెళ్తుంటారు కదా. బస్ స్టాండా? బస్ స్టాండ్ మేడం. డిస్ట్రిక్ట్లలో వెళ్తుంటారు కదా మేడం. ఇక్కడ కర్నూలు, బెంగళూరు చాలా మంది వస్తారు అయితే. చాలా మంది వస్తారు మేడం. ఈ టైంలో ఇది మంచిది కదా. చాలా మంచిది మేడం. సమ్మర్ కాబట్టి సమ్మర్ లో మనకు సేవ చేసే నాయకుడు ఉండాలి మేడం. ఏం జాబ్ చేస్తారు? ఇండిగోలో జాబ్ చేస్తాను మేడం. రోజు వస్తుంటారా? డైలీ వస్తూ ఉంటాను మేడం. చాలా మంది వస్తారు. చాలా మంది వస్తూ ఉంటారు. వస్తారు ఎక్కువ మంది? ఎక్కువ మంది వస్తారు మేడం. ఇక రోజు ఇస్తారా వీళ్ళు సమ్మర్ అంతా? సమ్మర్ అంతా ఇస్తాం మేడం. అందరూ కూడా రెగ్యులర్ గా వచ్చి తాగుతూ ఉంటారు. అందరూ వస్తారు. అందరూ వస్తారు రెగ్యులర్ గా. చాలా బాగుంటుంది మేడం. టేస్ట్ బాగుంటుందా? చాలా బాగుంటుంది. అమ్మా ఇక్కడే ఉంటారా? GHMC లో అమ్మా. పనిచేస్తారా? సఫాయి. ఓకే. పొద్దున్న లేచి ఊపుతూ ఉంటాము. అవును అవును కదమ్మా. ఇక ఈ సీజన్ లో మంచిగా మజ్జిగ పెట్టి మీకు మజ్జిగ తాగుతున్నాము. మాకు ఒకప్పుడు కూడా మాకు కిట్ ఇచ్చిర్రు. ఎప్పుడు? అది కొంచెం కరోనా అప్పుడా? కరోనా అప్పుడు ఇది పెట్టినందుకు ఇంకా చాలా సంతోషము. ఈ పబ్లిక్ అంతా వస్తారు, అందరూ దీవిస్తారు. వస్తుంటారా రెగ్యులర్ కి? రెగ్యులర్లీ వస్తుంటాను. నేను కాటన్ శ్రీరామ్ కాలనీలో ఉంటాను. ఇక్కడ వచ్చినప్పుడల్లా ఇక సిద్ధిరెడ్డో ఏమో పేరు, అతో వచ్చి కడుపు చల్లగా చేస్తాడు. ఆయన చల్ల బతకాలని రానే కోరుకుంటున్నాను. నా ఎల్లకాలం నా ఆశీర్వాదాలతోటి అంతే చల్ల బతకాలని అనుకుంటున్నాను. ఇట్లా ఎల్లకాలం ఉండాలని కోరుతున్నాను. ఎండకు మంచి పని చేసిండ్రు. చాలా సేఫ్టీగా మధ్య పోసిండ్రు. మంచిగా ఉందమ్మా, చాలా బాగుంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నేను ఇక్కడనే పని చేస్తాం. మనం అంటే ఇక్కడ అడవిలో పని చేస్తాం. రోడ్ల పనికి పోతాం. ఇంకా రోడ్డు పని లేకపోతే అడవికి వస్తాం. సార్కు పాపం చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ ఉండబట్టి మేము 10 సంవత్సరాలు మేము, ఎందుకంటే మేము చేసేది ఎంటికల వ్యాపారం చేసుకుంటాం. ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి పాపం ఈడికి వచ్చి మేము తాగిపోతాం సమ్మర్ లో. ఎన్ని కోట్లున్నా పనికిరాదు. సారు ప్రేమ అంటే నీలదానం, అన్నదానం చాలా గొప్పది. ఎందుకంటే మనకు సచ్చినాడు మనం ఒకటే వెళ్ళిపోతాం. తీసుకుపోయిన ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా ఏం తీసుకుపోయాం. ప్రపంచానికి ఏది గొప్పదంటే నీలదానం, అన్నదానం, ఇప్పుడు చల్లదానం గొప్పది. సారు అది పెట్టినందుకు చాలా గొప్ప ధన్యవాదాలు. చదువు విజ్ఞానం మనిషికి ఎంతో అవసరం. చదువుకుంటే ఆ మనిషి భవిష్యత్తుకి తిరుగుండదు. అది గుర్తించినటువంటి సిద్ధిరెడ్డి గారు ఇక్కడున్న ఒక స్కూలు, అది నిజానికి MPPS అంటే మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ అన్నమాట. 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉండేటువంటి స్కూల్ ఇది. బట్ ఒక్క రూమ్ లో 5 క్లాసెస్ రన్ చేసేవాళ్ళంట టీచర్స్. శిథిలావస్థలో ఉంది అది కూడా. అలాంటి దాన్ని గుర్తించి ఆయన తన సొంత డబ్బులతోటి మొత్తం పిల్లలందరూ చదువుకునేందుకు 5 రూములు, అలాగే ప్రిన్సిపల్ కి సపరేట్ గా ఒక రూము అన్ని కూడా కట్టించి ఇచ్చారంట. అది కూడా చూడండి వెరైటీగా ఉంది. బుక్ మోడల్లో ఉంది. బుక్ ని ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాంటి కన్స్ట్రక్షన్ ఎంత బాగుందో చూడడానికి. దాని మీద కూడా చూడండి, మానవ జీవితం ఒక పుస్తకం లాంటిది. ప్రతి సమస్య ఒక పేజీ లాంటిది. ఆ సమస్యని చదువుకో, చదువుతోని నీ తలరాతని మార్చుకో. చరిత్రలో పేజీ నీవే రాసుకో. అంటే నీ పేజీ నువ్వే రాసుకో. చరిత్రలో నువ్వు మంచిగా చదువుకుంటే నీ పేజీ నువ్వే రాసుకోవచ్చు, లేదంటే వేరే వాళ్ళు రాయాల్సి వస్తుంది. అదే దాని అర్థం. స్లోగన్స్ కూడా అంటే ఇక్కడ చెప్పే టీచర్స్ అలాగే ఎవరైతే ప్రిన్సిపల్ ఉంటారో వాళ్ళ ఇది కూడా మనకు అర్థమవుతుంది. చూడండి ఎంత మంచి కొటేషన్స్ రాశారో. ఇవన్నీ కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే. అలాగే సిద్ధిరెడ్డి గారు ఇది ఒకటే కాదు, ఇంకో స్కూల్ ను కూడా రినోవేట్ చేశారట. ఆ స్కూల్ ను కూడా ఒకసారి చూద్దాం. అలాగే చాలా మందికి ఆయన చేసినటువంటి హెల్ప్స్ ఉన్నాయి. అవి కూడా ఏంటో తెలుసుకుందాము, లేకపోతే సత్యమ్మ నన్ను వదిలిపెట్టదు. సో ఒక్కసారి అవి కూడా చూద్దాం. అలాగే ఇంత ముందు చూసాం కదా మజ్జిగ. రోజుకి 1200 లీటర్ల మజ్జిగని దాదాపు 7,000 నుంచి 8,000 మందికి ఉచితంగా అందిస్తా ఉన్నారు. 350 కేజీల కర్డ్ పెరుగుని మజ్జిగ కోసం యూజ్ చేస్తారని తెలుస్తుంది. ఒక్క రోజు 2 రోజులు 3 రోజులు కాదు, దాదాపు 2.5-3 నెలల పాటు సమ్మర్ అంతా కూడా వాళ్ళు అలా చేయటం అంటే అది కూడా ఒక యజ్ఞం లాగా డైలీ ఎక్కడ మిస్ అవ్వకుండా చేయటం అంటే అది మామూలు విషయం కాదు. ఆయన చేస్తున్నటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మనం మిగతాయి కూడా ఒక్కసారి చూద్దాం. సిద్ధిరెడ్డి గారు ఏమేం చేశారు ఈ స్కూల్ చెప్పండి. సిద్ధిరెడ్డి గారు అంటే చూడండి మేడం, మా పాఠశాల చాలా స్థితిలావస్థలో ఉండే అనమాట. అంటే ఫస్ట్ ఇక్కడ ఒక బిల్డింగ్, ఫస్ట్ ఒకటే రూమ్ అనమాట. ఆ ఒక రూమ్ లోనే మేము 3 టీచర్లు మేడం. ముగ్గురము ఒకే రూమ్ లో కూర్చొని బోధించే వాళ్ళం అనమాట.
అలాంటిది మాకు సిద్ధులేడన్న వేరే వేరే వాళ్ళ నుంచి పరిచయం అయ్యి రావడము, పిల్లల్ని చూసి అంటే ఇన్స్పైర్ అయ్యి మంచి 6 రూములు కట్టించాడు మేడం. అంటే మొత్తం ఇక్కడ ఉన్న కొత్త బిల్డింగ్ అనమాట. ఈ మొత్తం బిల్డింగ్ కొత్తది అనమాట. అంటే సిద్ధిల్ రెడ్డి అన్ననే కట్టించిన అనమాట. శిథిలావస్థలో ఉన్నటువంటి పాఠశాలని ఈ రోజు 100 పైన స్ట్రెంత్ పెరిగిందంటే అన్నదే అనమాట. ఇప్పుడు 110 అట్లున్నారు మేడం. 110 ఫస్ట్ టు 5th వరకు మేడం. ప్రైమరీ స్కూల్ అనమాట. అంటే ప్రైమరీ స్కూల్ అయినా కూడా ఒకే పాఠశాల, ఒకటే రూమ్ మేడం. ఒకటే రూమ్లో బోధించామని. అంటే నేను 2018లో వచ్చిన అనమాట. 18లో వచ్చినప్పుడు నేను ఈ పాఠశాలను చూడంగానే ఇదేంది ఇట్లా ఉంది అనే పరిస్థితి ఉందన్నమాట. అలాంటిది అన్న మంచిగా మాకు దేవునిలాగా వచ్చి మంచి పాఠశాల 6 రూమ్లు కట్టించాడు, మంచిగా చేసాడు మేడం. అది మాత్రం ఎప్పటికీ మేము గుర్తించుకుంటాం అనమాట. చాలా చేసినాం అనమాట. పిల్లలకు ఇక ప్రోగ్రామ్స్ అవి ప్రతి సంవత్సరం కల్చర్ ప్రోగ్రామ్స్ కానీ, కరాటే ప్రోగ్రామ్స్ కానీ, కరాటే ప్రతిరోజు ఉదయం పిల్లలకు, సాయంత్రం ఈవినింగ్ డైలీ పంపించేవాడు అనమాట. అంటే అన్ననే అరేంజ్మెంట్ చేసి పిల్లలకు, అంటే ఇక్కడ లోకల్ మన పిల్లలు కాకుండా వేరే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు కూడా చేయించడం జరిగింది అనమాట. 22లో మేడం. కొత్త బిల్డింగ్ కదా మేడం. ఇంకా ఉండడానికి ఆఫీసు కానీ సపరేట్గా అన్ని సపరేట్గానే ఇచ్చిన అనమాట. ఆఫీసు ఎంట్ సైడ్ వంట చేయడానికి వాష్రూమ్లు కూడా ఉన్నాయి మేడం. అటు సైడ్ కట్టించిండు. ఇక మొత్తం టోటల్గా వాష్రూమ్స్ కానీ అన్ని టోటల్గా అన్ననే ఇచ్చిండు అనమాట. ఏం పేరు నాన్న, ఏం చదువుతున్నావు? నా పేరు భరత్, నేను 5వ తరగతి చదువుతున్నాను. ఓకే. ఈ స్కూల్ ఏంటి ఇప్పుడు ఎలా ఉంది? మీదేనా స్కూల్? ఈ స్కూల్ అని చదువుతున్నావా? అవును మేడం. ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ముందు ఇట్లా మొత్తము అక్కడ ఇట్లా ఉండే, ఇప్పుడు మా సిద్ధుల్ రెడ్డి అన్న వచ్చి అట్లా ఆ స్కూల్ కట్టించాడు. ఇంకేం చేశారు మీకోసం? ఏం చేశారు ఆయన? ఇంకా మా కరాటీ నేర్పించిండు. ఓహో. కరాటీ డ్రెస్ అవన్నీ ఇచ్చిండు. ఓకే. మంచిగా చూసుకుంటారు. శంషాబాద్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇది. ఇక్కడ కూడా సిద్ధిరెడ్డి గారు బాస్కెట్ బాల్ కోర్టును ఒక దాన్ని ఏర్పాటు చేశారు. అలాగే లోపల పిల్లల కోసం అని చెప్పి, అంటే స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి వాటర్ ప్లాంట్ ను కూడా, తాగే నీటి కోసం లేకపోతే దాన్ని కూడా ఏర్పాటు చేశారని తెలుస్తుంది. ఇంకా గర్ల్స్ కి టాయిలెట్ అనేది ఎన్ని చోట్ల గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ లో ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తానే ఉన్నాము. అది ప్రతి చోట ఉండే సమస్యనే. వాళ్ళ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం కోసం అని చెప్పేసి ఇక్కడ ప్రత్యేకంగా అమ్మాయిల కోసం టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారని తెలిసింది. ఇంకా ఏం చేశారు ఏంటి అన్ని వివరాలు కూడా ప్రిన్సిపల్ ని అడిగి తెలుసుకుందాం రండి. ఏం చేశారు చెప్పండి, మీ కాలేజ్ కి సిద్ధిరెడ్డి గారు ఏం చేశారు? సిద్ధిరెడ్డి గారు చాలా మంచి సేవలు చేశారు. స్టేట్ లో ఎక్కడ లేని విధంగా 8 లక్షలతోటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో బాస్కెట్ బాల్ కోర్ట్ ఏర్పాటు చేశారు. ఇలాంటి కోర్టు స్టేట్ మొత్తంలో ఇది ఒక్కటే. ఏ జూనియర్ కాలేజ్ లో ప్రైవేట్ లో లేదు, గవర్నమెంట్ లో లేదు, ఇంత స్టాండర్డ్ తోటి. తర్వాత రెండోది బాత్రూమ్స్ అన్ని గర్ల్స్ కు అంతకుముందు 2 బాత్రూమ్స్ ఉండేటివి. గర్ల్స్ దాదాపు 150 మంది పైనే ఉంటారు. వారందరికీ ఇంటర్వ్యూ టైం 15 నిమిషాలే ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అందుకొరకు సార్ను రిక్వెస్ట్ చేస్తే గర్ల్స్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 2 లక్షల తోటి 5 టాయిలెట్స్ ఎక్స్ట్రా చేశాడు. పాతవి 2 ఉన్నాయి, కొత్తగా 5 టాయిలెట్స్. తర్వాత ఆధునికీకరణ, టైల్స్ లోపట గానీ బయట గానీ చాలా నీట్ గా చేశారు. ఆ తర్వాత మూడవది ఇక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. పిల్లలకు మాది వాటర్ ప్లాంట్ ఉంటే అది రిపేర్కి వెళ్ళింది. సారు దానికి 1 లక్ష రూపాయలతోటి తాగే నీటి కొరకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ 3 పనులు వాళ్ళు చేసి ఈ పేద విద్యార్థుల కొరకు ఈ కాలేజీకి మేము రిక్వెస్ట్ చేయడం వల్ల వారి యొక్క సేవల్ని అందించారు. ఏం చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్ ఎంపీసీ. ఇదే కాలేజ్? ఈ కాలేజ్. ఏం చేశారు సిద్ధిరెడ్డి గారు? బాస్కెట్ బాల్ కోర్టు కట్టించిండు. మాకు వాటర్ తెచ్చుకోవడానికి దూరం అయిపోతుండే, అన్న వాళ్ళు కూడా మధ్యాహ్నం లేకపోతుండే కాబట్టి వాటర్ ఫిల్టర్ చేపించిండు, వాష్రూమ్స్ చేపించిండు. ఇన్నే కూర్చొని మేము బాస్కెట్ బాల్ కోర్ట్ కట్టించిండు కాబట్టి పొద్దున ప్రేయర్ కి కానీ, మాకు చదువుకోవడానికి కానీ ప్లేస్ మంచిగా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు మట్టి ఉంటుండే కాబట్టి మాకు కూర్చోడానికి కూడా ఏం రాకపోతుండే. ఇప్పుడు మంచిది కాబట్టి కూర్చుకొని కడుక్కొని మేము మంచిగా ఉంటున్నాం. I'm Atya Fatima from 2nd year CEC. So we are really grateful for Sidhu Reddy sir for giving us facility of basketball court. We play in the evening hours and mainly girls washrooms. We would having only just 2 washrooms which were having problem. He facilitated that. He gave us pure drinking water facility. We are really very grateful to him. Our whole college is very grateful to him. Thank you, Sidhi Reddy sir.
సిద్ధిరెడ్డి గారు మీకు ఫ్రెండ్ అని చెప్పి తెలిసింది. ఎలా? మేము ఇద్దరం ఒకటే క్లాస్మేట్ మేడం, చిన్న కూడా చదువుకుంటుంటే ఓకే. ఆయన హాస్టల్ ఉండే హాస్టల్ ఎందుకుండే? ఇక ఆయన పరిస్థితి వల్ల అమ్మ పెద్దమ్మ చేసింది అనమాట హాస్టల్లో. అంటే ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగలేక హాస్టల్లో చదువుకుంటే ఆయన ఆడికించి స్కూల్ చదువుకుంటుంటే ఆడికించి చెంచాకి వెళ్ళొచ్చిండు. ఇక ఎందుకు శంషాబాద్ వచ్చారు? వాళ్ళ అమ్మకు కూరగాయలు అమ్ముతుండే, కూరగాయలు తోడుగా చేయనీకే వచ్చిండు. ఇక ఆయన కూడా తోడుగా తోడుగా ఉండడానికి అమ్మేది మార్కెట్ లో. మరి అలాంటి వ్యక్తి ఈ రోజు ఇంత మందికి సాయం చేసేలాగా ఆయన ఇక బోర్వెల్ చేసి అవి చేసి ఇక ఆయన రూపాయి సంపాదించాలి ఆటన్న ప్రజాసేవ చేసుకుంటుండు. ఇక ఆయన మంచిగా చేస్తుండు. బోర్వెల్ చేసేవాళ్ళ బోర్వెల్ ఇక ఫస్ట్ చదువుకోనికి వచ్చి ఇక మార్కెట్ చేసి ఇక బోర్వెల్కి వెళ్ళిపోయింది. ఇక సిద్ధిరెడ్డి గారు ఎలా తెలుసు? సిద్ధిరెడ్డి అంటే మా ఊరు అమ్దుల్లా అండి. మా ఊరు పక్కకు సారు చిన్నప్పుడు హాస్టల్ చదువుకుంటుండే సార్. అప్పుడు ఎందుకు హాస్టల్ చదువుకున్నారు? అంటే సార్ అప్పుడు పేదరికంలో చాలా పేదరికంలో ఉండే. వాళ్ళ అమ్మ వాళ్ళు మార్కెట్ లో కూరగాయలు అమ్మేవాళ్ళంట. వాళ్ళ అమ్మతో పాటు సార్ కూడా కూరగాయలు అమ్ముకుంటూ ఇంత చాలా డెవలప్ అయ్యిండు. చాలా డెవలప్ అయిన తర్వాత సార్ సంపాదించిన పైసల్లో వాళ్ళ ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్ అని, వాళ్ళ ఫ్రెండ్ డిజేబుల్డ్ ఉండు, ఆయనకు ఒకరు ఆదుకోరు అనుకోని ఉద్దేశంతో చేసుకొని వాళ్ళ ఫ్రెండ్ కు ఈ బండి ఇప్పియాలని సడన్ సర్ప్రైజ్ లో, అంటే వాళ్ళ ఫ్రెండ్ కు చెప్పకుండానే బండి తీసుకొని వాళ్ళకి ఇచ్చేసి తీసుకుపోయి వాళ్ళ ఇంటికి సర్ప్రైజ్ చేసిన వాళ్ళ ఫ్రెండ్. అట్లా ఇప్పిన వాళ్ళ ఫ్రెండ్ చాలా ఖుషి అయిపోయింది. పక్క ఊరు మాదిగా మేడం. అయితే మాకు కూడా మా ఫ్రెండ్, ఆయన మా ఫ్రెండ్. ఇంకా అయితే నా తోటి వాళ్ళు ఉన్నారు కొంచెం, వాళ్ళు కూడా కొంచెం ఆర్థిక జర రోజు జాబ్ పోతాడు, బస్ పోతాడు, నడుచుకుంటూ పోతాడు, ఇబ్బంది అవుతుంది కొంచెం అని సారే మాట్లాడు. అయితే ఆ సార్తో మళ్ళీ ఈ సర్పంచ్, మా ఊరు సర్పంచ్ కూడా నాకు రోజు పోకట రాకడ చూసి ఇబ్బంది పడ్డాడు. ఆయన నేను ఎట్లాగన్నా ఇప్పిస్తాను నీకు సిద్ధిరెడ్డి అనుకుంటూ వల్ల చాలా హెల్ప్ చేస్తాడు. ఆయన సంపాదించేది రూపాయి అయితే అందులో 50% ఇట్లా పేదోళ్ళని చూసే ఖర్చు పెడతాడు. నేను ఆయనతో మాట్లాడి నీకు ఎట్టి పరిస్థితులు ఇప్పిస్తా అని మా ఊరు. తర్వాత నాకు చెప్పిన ఒక 10-20 రోజుల్లోనే నాకు సడన్ గా నాకు చెప్పకుండా బండి ఇప్పించేసిండ్రు. నాకే తెలియదు బండి వస్తుంది అని నాకు అసలు కూడా తెలియదు. నేను పోతున్నా క్యాజువల్ రోజు పోతున్నా, ఆఫీస్కి పోయి వస్తా ఉన్నా. నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను, నాకు 10,000 జీతం ఉంటుంది. చేస్తూ ఉంటే ఇక నాకు సడన్గా సార్ వచ్చి ఇక మా ఊళ్ళో వచ్చి బండి వచ్చిందని చెప్పి సడన్గా చూపిస్తా పర్సన్ ఇన్ని వాళ్ళ ఇంటి దగ్గరనే పిలిపించి ఇచ్చింది. ఫస్ట్ ఆ సార్ ఎక్కిండు బండి, నువ్వు ఎక్కాలంటే సార్ ఎక్కి మళ్ళీ ఒక రౌండ్ కొట్టుకొని. మధు గారు నమస్తే అండి. యాక్చువల్లీ సిద్ధిరెడ్డి గారి గురించి నాకు ఈ సత్యమ్మ చెప్పింది అనమాట స్టార్టింగ్. సో ఈ రోజు నేను వేరే షూట్ కు పోతూ ఆగితే అక్కడ అనుకోకుండా నేను ఆయన ఫోటో చూశాను. దానిపైన బ్యానర్ పైన చూసి నేనే ఆగి తీసుకున్నాను. తర్వాత సత్యమ్మ చెప్పిన దాంట్లో ఏంటంటే ఆయన ఏ రకాలైనటువంటి ప్రజా సేవ చేస్తున్నారో చెప్పింది. నేను వాటన్నిటిని ఆల్మోస్ట్ కవర్ చేశా. ఆయన నెంబర్ అడిగితే ఆమె దగ్గర లేదు. యాక్చువల్లీ నేను సిద్ధిరెడ్డి గారితో మాట్లాడదామని నెంబర్ అడిగినా, బట్ ఆమె దగ్గర లేదు. మీరు ఆయనతోనే పక్కనే ఉంటారని చెప్పేసి మధు అని పక్కనే ఉంటాడమ్మా, అతనితో మాట్లాడండి అని మీ నెంబర్ ఇచ్చింది ఆమె నాకు. అందుకే నేను మీకు కాల్ చేశాను. ఇక్కడికి మేము ఉన్న ప్లేస్కి రమ్మని చెప్తే మీరు వచ్చారు. థ్యాంక్స్ అండి. మీకు ఆయనకి ఎట్లాంటి పరిచయం ఉంది, ఎలా ఉంటారు అసలు మీతోటి? మా బ్రదరు, తను క్లోజ్ ఫ్రెండ్స్ మేము. మా అన్న వాళ్ళ త్రూలో నేను అన్నతో వర్క్ చేస్తాను. మేము ఈ సోషల్ వర్క్ ఏమున్నా కూడా మాతోనే చేపిస్తాడు అన్న. యాక్చువల్లీ ఏమేమి చేస్తుంటారు? ఏవైనా అదే ఇప్పుడు ఇక్కడ బాస్కెట్బాల్ కోర్టే కానీ, ఇక్కడైనా రిపేర్స్ కానీ, టాయిలెట్స్ అవి ఏమైనా కట్టాలన్నా కూడా మాతోనే మేమే కట్టుతాము ఎంబడి. క్వాలిటీ కూడా ఎలా ఉంటుందంటే అన్నది తన సొంత ఇంట్లో ఎలాంటి క్వాలిటీ ఉంటుందో ఇక్కడ కూడా అలాగే కట్టిస్తాడు అనమాట. జాగ్రత్తగా తను సాటిస్ఫాక్షన్ అయితేనే మేము మూవ్ ఆన్ అవుతాం. అంటే ఏదో ఫ్రీగా కట్టిస్తున్నాం కదా, క్వాలిటీ నార్మల్ వాడాలి అలాంటివి ఏమి ఉండవు. మేము తను కంప్లీట్ తను సాటిస్ఫాక్షన్ అయ్యి ఆ కంపెనీ ఆ బ్రాండ్ ఓకే అంటేనే మేము నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తాం. ఇంకోటి నేను అక్కడ మజ్జిగ కూడా చూసానండి. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన మజ్జిగని పంపిణీ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా దాదాపు 2.5-3 నెలల పాటు రోజుకి 7 నుంచి 8 వేల మందికి చేస్తారని చెప్పారు అక్కడ. అవును మేము కరెక్టే. మేము అది మజ్జిగ కూడా క్వాలిటీ ఎలా ఉంటుందంటే ఎక్కడి నుంచి అయితే తెస్తారో అక్కడ క్వాలిటీ బాగుంటేనే ఇక్కడ తీసుకొస్తాం. మేము రెడీ చేయడం కూడా అక్కడ నీట్నెస్ ఉండడం కూడా మన ఇంట్లో ఎలాగైతే చేసుకుంటామో సేమ్ అలాగే ఉంటుంది. క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. మీరు బయట ఎక్కడ డబ్బులు పెట్టి తాగండి, ఇది తాగండి, క్వాలిటీ ఏది బాగుంటుందో మీకు అర్థమవుతుంది. స్కూల్లో కూడా చూసానండి, వేరే స్కూల్లో కూడా శిథిలావస్థలో ఉన్నటువంటి స్కూల్ కూడా ఆయన బిల్డింగ్ మళ్ళీ రినోవేట్ చేసి కొత్త బిల్డింగ్ కట్టించారు అసలు. ఎస్ మ్యామ్ కరెక్ట్. మేము అది 2 స్కూల్స్ 3 స్కూల్స్ దగ్గర ఉంటాయి. మేము ఎక్కడైతే స్కూల్లో ఉంటుందో అక్కడ ఒకటే క్లాస్లో 5 క్లాసెస్ చెప్తారు, ఒకటే రూమ్లో, చిన్న రూమ్లో. అయితే అన్న అక్కడ వెళ్ళి పిలిపించారు. వెళ్ళి చూసిస్తే అందరూ ఒకటే దాంట్లో ఉన్నారు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అన్నట్టు ఒకటే రూమ్లో ఉన్నారు అన్నమాట. చిన్న ఇరుకు రూమ్ అది. అయితే అది చూసి అన్న ఏం చేసినాడంటే దాని పక్కకి ఎవరి క్లాస్ వాళ్ళకి సపరేట్ కట్టించి ఒక క్యాంటీన్ పెట్టి వాళ్ళకి వాష్రూమ్స్ కానీ అవన్నీ ప్రైవేట్ స్కూల్స్ ఎలా ఉంటాయో అలాగా సెట్ చేయించాం మేము. ఎస్ మ్యామ్. ఇంకోటి సాతంరాయ్ దగ్గర స్కూల్ ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్. అది కూడా అక్కడ మొత్తం పడిపోవడానికి రెడీ ఉంది స్కూల్. అది అక్కడ మాకెళ్ళి చూపించాడు. మేము వెళ్ళి చెక్ చేస్తే
మొత్తం కంప్లీట్ అంతా రెనోవేట్ చేసి బాత్రూమ్స్ కానీ అవన్నీ కానీ అంటే అవుటర్స్ లోపలికి వస్తుంటారు. చిన్న పిల్లలు కదా మేము, నైట్ టైంలో అవుటర్స్ లోపలికి వస్తుంటారు. లోపలికి రాకుండా గ్రిల్స్ పెట్టి లోపలంతా రెనోవేషన్, పెయింటింగ్ కానీ, డోర్స్ కానీ ఎవ్రీథింగ్ కొత్తది, క్వాలిటీ కొత్తది ఇప్పించి మంచి సెట్ చేయించాము మేము. అవును, ఆయన సిద్ధిరెడ్డి గారు ఫస్ట్ స్టార్టింగ్ లో హాస్టల్లో ఉన్నారు అని చెప్తున్నారు చాలా మందితో నేను మాట్లాడినప్పుడు. ఎస్ మ్యామ్. హాస్టల్లో ఎందుకున్నారు ఆయన? మేము హాస్టల్లో ఎందుకున్నారంటే అప్పుడున్న పరిస్థితి అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేక గవర్నమెంట్ హాస్టల్లో ఉన్నాడు. అంటే అక్కడే ఉంటూ చదువుకుంటూ కొంచెం ముందుకు వచ్చారు. కాకపోతే ఇంకా కొంచెం డౌన్ కాగానే ఏమన్నారంటే వాళ్ళ మదర్ వాళ్ళు కూరగాయల మార్కెట్లో ఉంటుంది, కూరగాయలు అక్కడి నుంచి తీసుకొచ్చి అమ్ముతుంది, వాళ్ళు అమ్మేవాళ్ళు. వాళ్ళ మదర్కి సపోర్ట్గా మధ్య నుంచి స్కూల్ మానేసి తను అక్కడికి వచ్చి వాళ్ళ మదర్కి సపోర్ట్ చేస్తూ అక్కడి నుంచి కొంచెం ఫ్రెండ్స్ సర్కిల్ ఏర్పడితే అక్కడి నుంచి కొంచెం బోర్వెల్లో ఒక ఎంప్లాయీగా జాయిన్ అయినాడు. అక్కడ కొంచెం గ్రిప్ దొరికింది తనకి. అక్కడ నుంచి కొంచెం డెవలప్ అవుతూ అక్కడ నుంచి వచ్చిన ఆ డబ్బు ఏదైతుందో కొంచెం రియల్ ఎస్టేట్లో కొంచెం మూవ్ అవుతున్న టైంలో రియల్ ఎస్టేట్లో పెట్టాడు మేము. అక్కడ కొంచెం కలిసి వచ్చింది. అక్కడ నుంచి తనకు వచ్చిన ఏదైతే ఇన్కమ్ ఉందో వెనక్కి తిరగకుండా ఆ ఇన్కంలో తను ఏమనుకున్నాడంటే ఆ ఇన్కంలో ఒక 50% పబ్లిక్ అంటే పేద వాళ్ళకి ఖర్చు పెడదామని తను అనుకున్నాడు. మేము అలా కొంచెం అదే డెవలప్ అయినారు. ఒకసారి ఆయన దగ్గర తీసుకెళ్తారా? ఇంటికి వెళ్దాం. తను ఇక్కడ లేడు మేడం, ప్రజెంట్ అయితే నేపాల్ వెళ్ళారు మేము. రీసెంట్లీ తన మ్యారేజ్ డే ఉండే. ఎప్పుడు వెళ్ళారు? ఒక 3-4 days అవుతుంది. ఎప్పుడు వస్తారు మళ్ళా? ఒక 2 days లో వస్తారు మేము. అంటే ఆయన లేని టైంలో వచ్చామా మేము? రాంగ్ టైం అనమాట. మీకు నంబర్ ఇస్తాను, మేము మాట్లాడవచ్చు. మీరు తన నంబర్ ఇస్తాను. ఎస్ మ్యామ్. సార్ వాళ్ళ అన్న కొడుకున్నాడు మేము. తనకి ఇంకా బాగా తెలుసు. ఒక 5 minutes వెయిట్ చేస్తానంటే నేను పిలిపిస్తాను. సరే, పిలిపియండి. నమస్తే అండి, మీ పేరేంటో కూడా నాకు తెలియదు. యాక్చువల్లీ మేము సిద్ధిరెడ్డి గారి పక్కనే ఉండే అతన్ని అడిగితే ఆయన లేరని చెప్పేసి మిమ్మల్ని పిలిపించారు. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ అండి. మీ పేరేంటి? నా పేరు ప్రశాంత్ రెడ్డి అండి. ప్రశాంత్ రెడ్డి గారు సిద్ధిరెడ్డి గారు మా బాబాయ్ అవుతారు. సొంతం బాబాయ్ అండి? మా కజిన్ బాబాయ్. ఓకే. ఆయన గురించి చాలా మంది చాలా చెప్తున్నారండి, మీరు కూడా చెప్తారని చెప్పి పిలిపించాము. సిద్ధిరెడ్డి బాబాయ్ గురించి గొప్ప చెప్పడం అని కాదు, కానీ గత 10 సంవత్సరాలుగా నా చైల్డ్ ఏజ్ నుంచి నేను చూస్తున్నది ఏంటి అంటే తను ఎంతో కష్టపడ్డాడు. అంటే గవర్నమెంట్ హాస్టల్లో ఉన్నాడు. దాని తర్వాత అక్కడ డబ్బులు లేక వాళ్ళ మమ్మీతో ఏదైతే మా నాన్నమ్మతో కూరగాయల్లో సపోర్ట్ చేస్తూ తనకు హెల్ప్ చేస్తూ అక్కడి నుంచి బోర్వెల్ గా ఒక ఎంప్లాయీగా ఉండి బోర్వెల్ లో మెల్లమెల్ల డెవలప్ అయ్యి వచ్చిన డబ్బులతో 10 రూపాయలే కానీ 100 రూపాయలే కానీ 1000 రూపాయలే కానీ ఏవేవైతే ఉన్నాయో అప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా తక్కువ 10,000 రావడమే చాలా గొప్ప. అవన్నీ ఏవైతే ఉన్నాయో తను ప్లాట్లలో పెట్టి ల్యాండ్స్ లో పెట్టి దాన్ని డబుల్ చేయడము 10 years ముందే తను ఫిక్స్ అయ్యాను. నేను ఇంత కష్టపడ్డా 10 మందికి నేను ఎలాగైనా ఉపయోగపడాలి, నాలాగా ఎవరు కష్టపడొద్దు అన్న ఒక చిన్న ఆశతోని తను బయటికి వచ్చి తనకు వచ్చే 100 రూపాయలు ఏమున్నా 50 రూపాయలు తను ఉంచుకొని 50 రూపాయలు సామాజిక సేవ చేయడానికి అప్పటి నుంచి కృషి చేసి స్కూల్స్ కే గానీ తనకి మెయిన్ ఫోకస్ ఏంటంటే తను చదువుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాడు. సో తనకి ఏంటంటే స్కూల్స్ డెవలప్ చేయడం అని. అంటే ఇప్పుడు మనకి ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు డెవలప్ చేద్దాం అనుకున్నారు, కానీ మనము ప్రభుత్వానికి మనం కూడా కొంచెం మన చేయితో కూడా ప్రభుత్వమే కాదు మనం కూడా మన పర్సనల్ గా కృషి చేయాలి అనుకుంటూ గవర్నమెంట్ స్కూల్స్ తన గోల్స్ గా తీసుకొని అదే శంషాబాద్ మండల్లో, ఎందుకంటే శంషాబాద్ మండల్లోనే తను పుట్టాడు కాబట్టి, మా బాబాయ్ ఇక్కడ శంషాబాద్ మండలంలోనే పుట్టాడు కాబట్టి శంషాబాద్ లో ఉన్న 28 గ్రామాల్లో ప్రతి ఒక్క స్కూల్, ప్రతి ఒక్క విలేజ్ లో ప్రతి ఒక్క స్కూల్ ని డెవలప్ చేయాలని కోరికతో ముందుకు వచ్చి ఇప్పటిదాకా కానీ కాచారమే కానీ సిద్ధంతే కానీ సాతంబరయ్య కానీ శంషాబాద్ ఓల్డ్ పిఎస్ గవర్నమెంట్ కాలేజ్ కానీ ఇంటర్ కాలేజే కానీ పాల్మాకుల్లో మీరు చూసే ఉంటారో మీకు తెలిసే ఉంటుంది. ఆల్రెడీ అక్కడ ఉన్న 400 మంది అమ్మాయిలు ఎవరైతే చెల్లెళ్ళు అక్కలు ఉన్నారో పాపం వాళ్ళ బాధ చూసి అక్కడ కొంచెం సిచ్యువేషన్ బాగాలేదని చెప్పి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడంతో అక్కడికి మేమే వెళ్ళాం. నేనే తీసుకెళ్ళి బాబాయ్ వెళ్దాం అక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దాం అని చెప్పి అక్కడికి వెళ్ళి అదంతా చూసి ఆ స్కూల్స్ అన్ని ఆ కన్స్ట్రక్షన్ నేను నా పర్సనల్ గా నా కంపెనీ నుంచే చేయడం జరిగింది. నేను కన్స్ట్రక్షన్ చేస్తుంటాను, చిన్న బిల్డర్ తో కన్స్ట్రక్షన్ అనేది నేనే చేయడం జరిగింది. సో అక్కడ స్కూల్స్లో కానీ రూమ్స్ కానీ టీవీస్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ మెయిన్గా అక్కడ పిల్లలకి ప్యూరిఫై వాటర్ లేదని తెలుసుకొని ప్యూరిఫై వాటరే కానీ డిజిటల్ క్లాసెస్ కానీ మార్బుల్స్ ప్రతిదీ స్కూల్ గ్రౌండ్ కానీ అక్కడ మీకు తెలిసే ఉంటుంది. అక్కడ స్కూల్ గ్రౌండ్ సరిగ్గా లేదు. దాదాపు 30 నుంచి 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఉన్న ఓన్లీ గ్రౌండ్ని డెవలప్ చేసి అక్కడ ప్రతి ఒక్కరికి ఇది ఒక స్కూల్ ఇలా చేయడంతో 10 మంది కూడా ముందుకు వచ్చి వాళ్ళు కూడా సేవ చేయాలని ఒక కోరికతోని ఒక రోల్ మోడల్ గా పాల్మాకుల్ స్కూల్, కస్తూరి బాలికల స్కూల్ అని చెప్పి పాల్మాకుల్లో ఉంటుంది, దాన్ని డెవలప్ చేయడం జరిగింది.
అదే కాకుండా మీరు చూసే ఉంటారు స్కూటీస్ ఎవరికైతే స్కూటీస్ ఇచ్చారు, ఆటోస్ ఇచ్చారు. అదే కాకుండా గుడిలోకి అన్నదానం చేయడంలో కానీ ప్రతిదీ సాయంగా తనే ముందు ఉంటాడు. మెయిన్ తన గోల్ ఏంటంటే తనకి 10 రూపాయలు పెట్టినామని చెప్పి గొప్ప చెప్పుకోవడం అని కాదు. 10 రూపాయలు పెట్టింది 10 మందికి తెలిస్తే వాళ్ళు కూడా 10 రూపాయలు పెడతారన్న ఒక ఆశ. మెయిన్ స్కూల్స్కి ఎందుకు పెడుతున్నారంటే స్కూల్స్లో ఉన్న విద్యార్థులు చదువుకొని రేపన్నాళ్ళు వాళ్ళు కూడా ఇంకో 10 మందికి సేవ చేస్తారని చెప్పి ఒక చిన్ననాటి నుంచి తనకు ఒక గోల్. ఇంకోటి ఏంటంటే మేడం తనకి ఎన్విరాన్మెంట్ డే అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తన పుట్టినరోజు కూడా అదే రోజు కాబట్టి. ఇంకోటి అందరిలాగా సెలబ్రేషన్స్ చేసుకోవడము అలాంటివి తనకి ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుంచి తను భోజనానికి ఎంత కష్టపడ్డాడో తనకు ఆ బాధ తెలుసు కాబట్టి తన పుట్టినరోజు సందర్భంగా గత 5 సంవత్సరాల నుంచి 5,000 మందికి ప్రతి సంవత్సరం 5,000 మందికి విందు భోజనం, అదే విధంగా 5,000 మందికి చెట్లు కూడా పంచడం జరుగుతుంది. విందు భోజనంతో పాటు చెట్లు కూడా. విందు భోజనం అంటే నార్మల్ భోజనం కాదు మేడం. ఫుడ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ అయి ఉంటుంది. నాన్ వెజ్ కానీ వెజ్ కానీ చాలా వెరైటీస్తో పాటు. అదే కాకుండా లాస్ట్ ఇయర్ బర్త్డేకి గజ్వెల్ 10,000 మందికి విందు భోజనంతో పాటు 10,000 మందికి చెట్లు కూడా ఇచ్చాడు. ఇంకోటి మేడం, మనం తెలంగాణలో సర్వీస్ కాకుండా ఆంధ్రాలో ఎప్పుడైతే ఫ్లడ్స్ వచ్చినాయో విజయవాడలో ఒక 2 లారీల నిండా రైస్ కానీ ఏవైతే ఆయిల్ కానీ ప్రతిదీ ఇక్కడికి వెళ్ళి తెలంగాణ నుంచి ఆంధ్రాకి పంపించడం జరిగింది. అదే కాకుండా కరోనా టైంలో జనాలు ఎంతో బాధపడుతుంటే అది చూసి తట్టుకోలేక కూడా ప్రతి ఒక్కరికి విలేజ్కి వెళ్ళి తనంత సాయం కూడా చేయడం జరిగింది. పోలీసులకు కూడా హెల్ప్ చేస్తారు ఆ టైంలో. ఎందుకంటే వాళ్ళే కదా మనకు రక్షించేది అని చెప్పి వాళ్ళకి కూడా చేస్తారు. మరి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందా అండి? ఎన్ని సర్వీసులు చేస్తుంటే వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ మదర్ కానీ? ఎవరైతే మా సరిత పిన్ని ఉన్నారో వాళ్ళు చాలా సపోర్టివ్ ఉంటుంది. 100 రూపీస్ ఖర్చు పెడితే ఇంకా 100 రూపీస్ ఖర్చు పెట్టమంటది. ఎందుకంటే తనకు సమాజానికి చేయడం తనకు కూడా చాలా ఇష్టం. అదే కాకుండా ఎవరైతే మా నాని ఉంటారో తను కూడా నార్మల్గా వేరే పేరెంట్స్ కానీ వేరే వాళ్ళు కానీ ఎందుకు పెడుతున్నావు అని అడగడం ఉంటుంది. కానీ మా నాని కానీ మా పిన్ని కానీ అలా ఏముండదు మేడం. వాళ్ళు చాలా సపోర్టివ్గా చేయడంతోనే మా బాబాయ్ ఈ స్టేజ్కి వచ్చారు. అదే కాకుండా ఇప్పుడు నార్మల్గా అందరూ ఇప్పుడు మేము ఏదైతే ట్రిప్స్కి వెళ్తామో మాతో పాటు మా పిన్నితో పాటు మా నాని ఎవరైతే సిద్ధిరెడ్డి వారు మమ్మీ తనని కూడా ప్రతి కంట్రీకి తీసుకెళ్తారు. కంట్రీస్ కూడా ఇప్పటిదాకా మేము ఒక 12 to 13 కంట్రీస్కి వెళ్ళాము. ప్రతి చోటకి 10 కంట్రీస్ దాకా అయితే ఇప్పుడు తను వచ్చింది. తను ఉన్నారు. ఇలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా అన్ని చెప్పుకోకుండానే కాకుండా చెప్పని కూడా చాలా ఉన్నాయి. లేరు. తను ఇప్పుడు మొన్న మ్యారేజ్ ఉండడంతో కాబట్టి కొంచెం తను అవుట్ ఆఫ్ స్టేట్కి వెళ్ళాడు. నేను ఇస్తాను, నేను కల్పిస్తాను. ఒకరోజు మీరు కూడా ఇంటికి రండి, లంచ్ చేయండి. శంషాబాద్ ఏరియాలో అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేస్తున్నటువంటి సిద్ధిరెడ్డి గారి స్టోరీ మనం వెళ్ళి చేసి వచ్చాము. వాళ్ళ అసిస్టెంట్స్ అలాగే ఆయనకు సంబంధించినటువంటి అనేక మంది మనతో మాట్లాడారు కూడా. ఆ రోజు మాత్రం ఆయన మనకి అందుబాటులోకి రాలేదు, ఎందుకంటే ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు. అప్పటి నుంచి నేను ట్రై చేస్తూనే ఉన్నాను ఎట్లయినా సరే సిద్ధిరెడ్డి గారితో మాట్లాడాలి, ఆయన ఇంటర్వ్యూ తీసుకోవాలని. బట్ ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. అట్ లాస్ట్ ఆల్మోస్ట్ ఇప్పటికి 5-6 డేస్ అయింది ఆయన ఇంటర్వ్యూ అయిపోయి. అలాగే ఇచ్చేయండి మీరు కావాలంటే, నేను మాత్రం రానన్నారు. అస్సలు ఒప్పుకోలేదు. నేను కుదరదు, మీరు వస్తేనే నేను ఇస్తాను. ఇంత చేసి నాకు టైం వేస్ట్, అక్కడ దాకా వచ్చి చేశాను, ఇది కరెక్ట్ కాదు, మీరు రావాల్సిందేనని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఎట్టకేలకు ఒప్పుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు. అది కూడా ఒక 2 నిమిషాలే మాట్లాడతారంట. మాట్లాడదాం ఆయనతోటి. నమస్తే అండి సిద్ధిరెడ్డి గారు. నమస్తే మేడం, బాగున్నారా మేడం? మీరు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. కాదు, ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు, ఎన్నో సర్వీసులు చేస్తున్నారు, ఎంతో మంచి పనులు చేస్తూ ఉన్నారు మీరు ఆ ఏరియాలో. నేను కలిసినటువంటి ఆ కొద్ది మంది కూడా మీ గురించి అందరూ దేవుణ్ణి గురించి ఎట్లా మాట్లాడతారో అలా చెప్పారు మీ గురించి. రియల్లీ అండి. అలాంటిది మీరు రాను, నేను కనిపించను, నేను మాట్లాడను, నేను చేసే సర్వీస్ ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు, ఇవన్నీ అన్నారు నాతోటి. నేను ఒప్పుకోకుండా. అంటే నా ఉద్దేశం ఏంటంటే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి ఈ సమ్మర్ లో ఆ ప్రోగ్రామ్ అంతా చేసిరంటే నేను వాళ్ళు మా స్టాఫ్ అంతా చెప్పారు నాకు మీ గురించి. సత్యం అండి, ఆ సత్యం ఉంది కదా, ఆమె వల్ల నేను వచ్చాను. యాక్చువల్లీ వేరే ప్రోగ్రామ్ కి వస్తే ఆవిడ నన్ను అక్కడ కల్పించి మీరు అందరి తీస్తారు, అందరి గురించి మంచి చెప్తారు, మా సిద్ధిరెడ్డి తీయండి అన్నది. ఎవరు మీ సిద్ధిరెడ్డి? వాళ్ళ ద్వారా వచ్చారా మేడం? అలా వచ్చానండి. తెలుసా మీకు ఆ సత్యము? తెలుసా అసలు మీ దగ్గర మజ్జిగ రెగ్యులర్ గా ఆవిడే చాలా మంది తాగుతుంటారు మేడం, అక్కడ చాలా మంది వస్తారు. ఆవిడ సర్వీస్ కూడా చేస్తుంది మీ దగ్గర.
అప్పుడప్పుడు సర్వీస్ చేస్తారు మేడం కొంతమంది చూస్తుంటారు. ఆవిడ చెప్పింది మా సిద్ధిరెడ్డి ఓకే. గురించి తీయమ్మా, మా సిద్ధిరెడ్డి గురించి చూపియమ్మా అంటే ఎవరు మీ సిద్ధిరెడ్డి అసలు అని అడిగాను. మేడం అప్పుడు చెప్పింది సరే నేను వస్తానులే అని. యాక్చువల్లీ ఆ రోజు కూడా మేము వేరే షూట్ ఉండిందండి నాకు. ఓకే మేడం. అటు పోతూ పోతూ మీది బోర్డు, మీ ఫోటో చూశాను నేను. ఫ్లెక్సీ ఉంటది అక్కడ. ఆ ఫ్లెక్స్ ఉంది పెద్దది, అది చూసి ఆగాను అనమాట. ఈతన గురించేనా ఈమె చెప్పింది అని అడిగితే అవును మీ గురించే. మీరు అప్పుడు బటర్ మిల్క్ తాగారా మేడం మరి? తాగాం బటర్ మిల్క్ ఎండలో బాగుంది. స్వచ్ఛమైన చల్లని మజ్జిగ రండి, మనసారా తృప్తిగా తాగండి, మీ బ్లెస్సింగ్స్ మాత్రం ఇవ్వండి, ఖరీదు అవసరం లేదంట అక్కడ ప్రొటెక్షన్ మేడం. అవును అదే స్లోగన్. చాలా మంది తాగుతున్నారండి చూశాను. అంటే అదొకటే కాదు కదా, మీరు చాలా సర్వీస్ కార్యక్రమాలు ఉన్నాయి మీవి. నేను అదొకటే అనుకున్నా ఫస్ట్, తర్వాత తెలిసింది చాలా మందికి సైకిల్స్ ఇవ్వడము, చాలా మందికి ఎడ్యుకేషనల్ గా హెల్ప్ చేయటము, తర్వాత స్కూల్స్ లో కాలేజెస్ లో వాటన్నిటిని రెనోవేట్ చేశారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా పిల్లలకు. చాలా బాగా అంటే చేస్తున్నారు మీరు మీరు. ఓన్లీ అక్కడ ఆగి బటర్ మిల్క్ కోసమే కాకుండా బ్యాకప్ లో కూడా ఇవన్నీ తెలుసుకున్నారు అయితే. అవును Thank you. మొత్తం నేను ఫస్ట్ ఆమె చాలా చేస్తారమ్మా అనింది. ఇవన్నీ చేస్తూనే ఉంటారు చెప్పుకుంటుంటారులే అనుకున్నాను, కానీ మీరు అసలు అవునండి. చెప్పడానికి ముందుకే రానప్పుడు మీరు రియల్ హీరో అని అప్పుడు అర్థమైంది. నేను మా దగ్గర ఛానల్స్ వాళ్ళు కూడా అండ్ ఇంటర్వ్యూ అంటే కూడా ఇప్పటివరకు ఇంటర్వ్యూ ఇవ్వలేము మేడం. అంటే ఒక్కటి రెండు బలవంతంగా ఇట్లా చేస్తే పోయాను, బట్ అది కూడా చాలా కష్టంగా. ఎందుకంటే అంటే చాలా మంది ఇలాగనే మీరు అన్నారు కదా, మీరు చేసిన సేవ ఏదైతే ఉందో 10 మంది తెలిస్తే ఒక్కరన్నా ఇన్స్పైర్ అయితే వాళ్ళు చేస్తారని చెప్పేసి. ఆ ఒక్క మాటకే మీరు వచ్చారు ఇప్పుడు నాకు లైవ్ కాల్లోకి. మేడం ఏం లేదండి, అంటే మీరు చేస్తున్న సర్వీస్ ఏదైతే ఉందో అది వేరే వాళ్ళు చూసారనుకోండి కొంచెం ఇన్స్పైర్ అవుతారు కదా, సంపాదించినంత మనమే పెట్టుకోకూడదు. మీరు అన్నది కరెక్ట్ కూడా అన్నారు మేడం. అందుకోసమే నేను అంటే రెండో మాట మాట్లాడకుండా అక్కడ స్టిక్ అయిపోయాను. ఎందుకంటే నా ఇప్పుడు బటర్ మిల్క్ ఈ సేవ అవుతుంది చూసి నల్గొండలో ఒక అబ్బాయి గురించి చెప్పాలి నేను. ఎందుకంటే అతను చేసే వర్క్ ఏంటంటే కలర్స్ వేస్తుంటాడు, కలర్స్ వేసి డైలీ జీవనం గడుస్తుంటది. అంటే పెయింటర్. ఎస్ మేడం. తను నా వీడియోస్ ఇన్స్పైర్ గా తీసుకొని ఒక 15 days పెట్టాడు బటర్ మిల్క్. ఎలా పెట్టాడు అంటే అందరు తను చందాలేసి 100 డబ్బులు వసూలు చేసుకొని మొత్తం ఎవ్రీ డే 15 days పెట్టాడు మేడం. నా ఫోటో పెట్టేసి అక్కడ మిమ్మల్ని చూసి మరి చూడండి. నేను అందుకే అంటున్నాను, కొంతమంది ఇన్స్పైర్ అయినా కూడా సమాజానికి ఎంతో కొంత మేలు జరుగుతుంది కదండి. ఖచ్చితంగా మేడం, మీరు అన్న కూడా 100% వాస్తవం. అందుకోసం రెండో మాట మాట్లాడకుండా నేను మాట్లాడతాను. ఇంకొక పెట్టి కూడా విన్నానండి నేను, మదర్ తో చాలా అటాచ్డ్ అని. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మదర్ని తీసుకువెళ్తారంట. నాకు అది కూడా బాగా అనిపించిందండి. నైస్. అసలు ఏంటండి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఒకప్పుడు అసలు ఒక్క రూపాయి కూడా లేక చదువుకోవడానికి ఇబ్బంది పడి మీరు హాస్టల్లో ఉండి చదువుకున్నారని విన్నాను. అలాంటి మీరు ఈ రోజు ఎంతో మందికి ఆదర్శంగా నిలవడమే కాదు ఎంతో మందికి సర్వీస్ చేస్తున్నారు. నేను నిజం చెప్పాలంటే మేడం, చిన్నప్పటి నుంచి ఒక మాట వినేవాడిని మేడం. ఏంటంటే ఒక మనిషి తలుచుకుంటే ఏమైనా సాధించగలడు, ఒక మనిషి తలుచుకుంటే ఏమన్నా సాధించగలడు అంటే అప్పుడు నేనున్న పుట్టి పెరిగిన ప్రదేశాలు వాతావరణం చాలా డిఫరెంట్ గా ఉండే. మనిషి తలుచుకుంటే ఏమన్నా సాధించవచ్చు అన్నప్పుడు నేనెందుకు తలుచుకోవద్దు, తలుచుకుంటే ఎందుకు సాధించొద్దు అనే విషయంలో నేను కొంచెం ఆలోచించేవాడిని మేడం. అప్పుడు అంటే తలుచుకుంటే ఏమన్నా సిల్లిగా ఉండొచ్చు, బట్ కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్ చూసాను మేడం. ఎందుకంటే మా పరిస్థితి అప్పుడు మా మమ్మీ కష్టం చేసి ఇంటికి డబ్బులు తీసుకొస్తాను మాకు అంటే పూట గడిచేది. అట్లాంటి పరిస్థితుల్లో మేము చదువుకోవడానికి వెళ్ళినప్పుడు కొన్ని ఇబ్బందులు పడ్డాము. దాని తర్వాత కొంచెం అంటే మార్కెట్ లోకి వచ్చినప్పుడు సపోజ్ నాకు ఎలా ఉండే అంటే, సపోజ్ ఒక స్కూటర్ చూస్తే ఆ స్కూటర్ వాళ్ళని చూస్తే ఆ స్కూటర్ డస్ట్ ఉండి బాగా లేకుంటే మెయింటెనెన్స్ చేయలేకుంటే కూడా నాకు అనిపించేది, అరే వీడికి స్కూటర్ ఉంది కమస్కం మినిమం దాన్ని క్లీన్ కూడా చేసుకుంటలేడు, మెయింటైన్ కూడా చేసుకుంటలేడు, నాకు ఇస్తే బాగుండు కదా, నేను బాగా చూసుకుంటాను కదా. అట్లా కార్లను చూస్తే కూడా కార్లు మాకు ఇస్తే బాగుండు కదా అనిపించింది. బట్ అట్లా అనుకోవడం కాదు, నేనెందుకు తలుచుకోవద్దు, పెద్దలు చెప్తుంటారు కదా తలుచుకుంటే జరిగిపోతా అని చెప్పేసి, నేనెందుకు తలుచుకోవద్దు అని చెప్పేసి ఫస్ట్ దేని గురించి తలుచుకోవాలి అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక స్కూటర్ గురించి తలుచుకోవాలి నేను. సో స్కూటర్ గురించి తలుచుకొని స్కూటర్ కావాల్సిన ఫైనాన్షియల్ ఏమేమి చేయాలి, వర్క్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి దానికోసం కష్టపడి తలుచుకుంటే స్కూటర్ కొనేసాను మేడం. నెక్స్ట్ ఏం చేయాలి, ఒక కారు కొనుక్కోవాలి. సో కారు కోసం తలుచుకోవాలి. సో కారు కోసం ఏమేం చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి కారు కోసం తలుచుకున్నా. సో కారు కొనేసాను. సో దాని తర్వాత ఇలా అంటే నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో సో ఇది తలుచుకుంటే ఏదైనా సాధిస్తాడు అనే ఓడు నా మైండ్ లో చాలా ఫిక్స్ అయిపోయింది. సో దానికోసం ఖచ్చితంగా నేను తలుచుకోవడం సాధించుకోవడం. దీని తర్వాత ఏమైపోయిందంటే ఒకసారి మమ్మీ గురించి కూడా అనుకున్నాను. మమ్మీ చిన్నప్పటి నుంచి ఇంత కష్టపడి మమ్మల్ని పెంచుతుంది కదా, సో నా గురించి నేను తలుచుకున్నాను కదా, మమ్మీ గురించి ఎందుకు తలుచుకోవద్దు అంటే మమ్మీని ఏదైతే అంటే డైలీ వెళ్ళి కూరగాయలు అమ్ముకొని వచ్చి మమ్మల్ని ఏదైతే పెంచిందో అట్లాంటి తల్లిని వరల్డ్ లో
ప్రపంచంలో ఒక ప్లేస్ బెస్ట్ ప్లేస్ అంటే వరల్డ్ లో ఉన్న ప్లేసెస్ మంచి మంచి ప్లేస్ ఎందుకు చూపించొద్దు అని చెప్పేసి మమ్మీ కోసం తెలుసుకోవడం జరిగింది. సో మమ్మీని వరల్డ్ లో మాక్సిమం కంట్రీస్ తిప్పాను మేడం. దాని తర్వాత ఒక లగ్జరీ హోటల్ ఎందుకు వెళ్ళొద్దు అంటే, నేను చిన్నప్పుడు ఆ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు ఒక లగ్జరీ హోటల్ వెళ్ళడం. సో ఇలా మాక్సిమం స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాను మేడం. ఇలా చేస్తున్న టైంలో నాకు వచ్చిన ఆలోచన సొసైటీ. సో ఇవన్నీ నేను ఎలాగో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను కదా, నేను ఫేస్ చేస్తున్నాను, నేను దాల్చుకుంటున్నాను. సో నాకంటూ నేను డబ్బులు సంపాదించుకొని నేను ఒక్కనే హ్యాపీ అయితే కాదు కదా, నేను సొసైటీకి ఏదైనా చేసినప్పుడు హ్యాపీనెస్ ఎలా ఉంటుందో. ఎందుకంటే ఒకరు ఇస్తే తీసుకున్న వాడి ఆలోచన, వాడి చెప్పే విధానము ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఒకసారి తీసుకోవాలనుకున్నాను కాబట్టి. అట్లా సొసైటీకి ఏమన్నా చేయాలనుకున్నప్పుడు, సపోజ్ నేను బైక్ కోసం కష్టపడ్డాను, కొంతమంది హ్యాండిక్యాప్స్ ఉన్నారు, వాళ్ళకి బైక్ ఎందుకు ఇవ్వద్దు, అట్లా కొంతమంది చూస్ చేసుకున్నాను మేడం. అంటే నా దగ్గర అద్భుత దీపం అలీబాబా అద్భుతం లేదు, బట్ ఎంత చేయగలిగితే అంత, ఉన్న దానిలో మీకు సాధ్యమైనంత వీలైనంత కొంతమందికి మా మండల్లో మొత్తంలో కొంతమందిని హ్యాండిక్యాప్ చూస్ చేసుకొని వాళ్ళకి బైక్లు ఇప్పేయడం జరిగింది మేడం. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి, నేను స్కూల్లో చదువుకున్నాను మేడం. స్కూల్లో చదువుకున్నప్పుడు బండలు అక్కడ లేకుండే, నేను కూర్చుని మాకు చెడ్డీలు వేసుకోవడం, చెడ్డీలు చినిగిపోవడం అట్లాంటి పరిస్థితులు ఉండే. సో అప్పుడు చిన్నప్పుడు ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి, అట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళని మనం ఎందుకు టేకప్ చేయొద్దు. సో అట్లా ఒక స్కూల్కి వెళ్ళడం జరిగింది. స్కూల్కి వెళ్ళినప్పుడు ఒకటే తరగతి గదిలో 5 క్లాసెస్ నడుస్తున్నాయి. సో వాళ్ళు అంటే అక్కడికి నాకు ప్రాబ్లం ఉందని కూడా నా దగ్గరకు వచ్చారు. బట్ వెళ్తే వాళ్ళు చిన్న చిన్న కోరికలే కోరారు. బట్ నా ఆలోచన ఎలా ఉందంటే, పిల్లలకి ఇస్తే చిన్న కలర్ వేయడము, బిల్డింగ్ రెనోవేషన్ చేయడము కాదు, వాళ్ళకంటూ ప్రతి తరగతికి ఒక గది కట్టించాలని చెప్పేసి 5 తరగతులకు 5 గదులు, తినడానికి ఒక గది, టీచర్లకు సపరేట్ గది, ఇదన్నీ కాకుండా పైన భోజనం చేయడానికి ఒక ప్లేస్. సో ఆ ప్లేస్ అట్లా ఒక స్కూల్ కట్టించడం జరిగింది మేడం. ఫస్ట్ నా స్టెప్ మేజర్ ఆ స్టెప్ తీసుకున్నాను నేను. దాని తర్వాత చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ అన్ని మాక్సిమం రెనోవేట్ చేశాను. ఎవరికి ఎంత అవసరం ఉంటే అంత. ఇప్పుడు తర్వాత ఒక కాలేజ్ కూడా, కాలేజ్ దగ్గర గ్రౌండ్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గ్రౌండ్ తీశాను. తర్వాత పాల్మాకుల్ కస్తూర్బా గాంధీ స్కూల్ ఉంది, అక్కడ ఇంచుమించు 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 500 మంది రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేశారు మేడం. అక్కడికి స్కూల్కి వెళ్ళడం జరిగింది. చూస్తే వాష్రూమ్లు లేవు. ఈ స్కూల్ వ్యవస్థ అంటే ఎవరిని తప్పు పట్టడం కాదు మేడం, కానీ చిన్నప్పటి నుంచి కూడా నేను చాలా మంది అమ్మాయిలను చూసేవాడిని. నేను వాళ్ళు వాష్రూమ్ అనే మాట ఎత్తకపోయే, వాష్రూమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ తాగేవాళ్ళు కాదు వాళ్ళు, ఎందుకంటే వాష్రూమ్కి వెళ్ళాలి. సో వాష్రూమ్ లేవు అక్కడ. సో అది నా మైండ్ లో ఉంది, ఇప్పటికి కూడా ఉంది. సో అట్లా అక్కడికి వెళ్తే అక్కడ వాష్రూమ్ లో ఎంత ఘోరంగా ఉన్నాయంటే మేడం, ఆ వాష్రూమ్ లో మొత్తం 47 వాష్రూమ్లు రెనోవేట్ చేయించడం, ప్రాపర్ న్యూ వాష్రూమ్ లా చేయడం. ఆ బిల్డింగ్ చూస్తే శిథిలావస్థలు ఉంది, ఆ బిల్డింగ్ మొత్తం రెనోవేట్ చేయించడం. ఇప్పుడు మీరు చూస్తే మేడం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ లో కనిపిస్తుంది. ఒక 2 స్కూల్స్ చూసానండి, సూపర్ ఉన్నాయి. నేను వెళ్ళాను స్కూల్ దగ్గరకు, ప్రిన్సిపల్ తో కూడా మాట్లాడాను మేడం, ఒక స్కూల్ ప్రిన్సిపల్ తో కూడా. కాలేజ్ కూడా వెళ్ళొచ్చాను. ఏదో మరి తెలియదండి, ఒక స్కూల్ కి అయితే దగ్గరలో ఉన్న స్కూల్ కి వెళ్ళాము, ప్రైమరీ స్కూల్. ఒకటే సింగిల్ రూమ్ ఉంటే మీరు దాన్ని 5 క్లాసులు 5 రూమ్స్. ఇందాక నేను చెప్పేది అదే మేడం. అదేనా? అక్కడ ఒక బుక్ డిజైన్ కనిపిస్తుంది మీకు. బుక్ ఉంది, కరెక్ట్, బుక్. అది కూడా బాగా అనిపించిందండి. తర్వాత ఏమో ఒక కాలేజీకి వెళ్ళాను నేను. కాలేజ్ దగ్గర మీరు బాస్కెట్ బాల్ చేశారు, తర్వాత వాటర్ కూడా పెట్టారు. వాళ్ళకి వాటర్ లేదు తాగడానికి, అక్కడ వాష్రూమ్స్ కట్టించి అది కూడా చూసాను. మీరు చూసింది పాల్మాకుల్ స్కూల్ చూడలేనట్టున్నారు. పాల్మాకుల్లో కూడా చాలా బాగా 500 మంది విద్యార్థులు మేడం, అమ్మాయిలు మొత్తం. స్పెషల్ గా ఇంకొకటి మేడం మీకు చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళ బటర్ మిల్క్, ఈ బటర్ మిల్క్ పెట్టాలన్న ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే, మాది యాక్చువల్ గా బిఫోర్ మైనింగ్ బిజినెస్ మేడం. మాది మార్నింగ్ లేసి వర్కౌట్ చేసుకొని కార్ లో వెళ్ళి సమ్ టైమ్స్ టిఫిన్ బాక్స్ తీసుకెళ్లేవాళ్ళు. ఎందుకంటే అడవిలో ఉంటాయి మైనింగ్స్, అంటే క్వారీస్ అంతా అడవిలో ఉంటాయి మేడం. సమ్ టైమ్స్ టిఫిన్ బాక్స్ తీసుకెళ్లే వాళ్ళం, సమ్ టైమ్స్ తీసుకెళ్ళకపోతుండే. అక్కడ మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు కూడా అక్కడనే ఉంటుండే. వచ్చేటప్పుడు ఏదైనా ఫుడ్ తినాలంటే కూడా మాక్సిమం చాలా కష్టం ఉండే, అప్పుడు దొరకడం కష్టం. అంటే మా దగ్గర డబ్బులు ఉన్నా తినాలన్నా అంటే సౌకర్యం లేకపోతుండే, డబ్బులు ఉన్నా కూడా. ఒక డే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక గుడిసె ఉంది, ఆ గుడిసెలో చిన్న హోటల్ లాంటి గుడిసె అనమాట అది. సో అక్కడ వాళ్ళు చిన్న అంటే లంచ్ టైమ్ లో భోజనం పెడతారు కదా. సో అక్కడ వైట్ రైస్ ఒక 4 కర్రీలు వేసుకొని భోజనం తిన్నాను మేడం. అంటే నాకు ఆ పర్ఫెక్ట్ టైంలో నీడ్ ఉన్న టైం అనమాట, కంపల్సరీ తినాల్సిన టైం, అవసరం ఉన్న టైం. సో అట్లాంటి టైంలో వాళ్ళు ఒక విందు భోజనం లాంటి భోజనం పెట్టారు మేడం. వైట్ రైస్ 4 కర్రీలు పెట్టేసి ఆ భోజనం తింటుంటే
అంటే చెప్పలేనంత ఆనందం వచ్చింది. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఒక చల్లని బటర్ మజ్జిగ ఇచ్చారు వాళ్ళకి. ఆ రెండే మీకు ఇన్స్పిరేషన్ అనుకుంటా, అందుకే మీ ఆ బర్త్డే ఆ అప్పుడు విందు భోజనాలు మజ్జిగ పెడతారట. తాగినప్పుడు మేడం వాళ్ళకి ఎలా అంటే కాళ్ళు ముక్కాలనేంత ఆతృత వచ్చింది నాకు. నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నా కూడా, తీసుకున్నా కూడా, అంటే వాళ్ళు ఇచ్చిన ఫుడ్ ఆ టైంలో నాకు అంత అద్భుతంగా ఉండే. సో అది నాకు చూసినప్పుడు నాకు అనిపించింది, అరే ఇది కదరా అసలు నిజంగా కూడా. అంటే చాలా మంది సిచ్యువేషన్ అంటే సహకరించదు, డబ్బులు ఉన్నా కూడా తినలేని పరిస్థితి ఉంటుంది, అంటే సమయానికి దొరకదు. సో అట్లాంటి సమయానికి దొరికేది, అంటే మనం అందరికీ భోజనాలు పెట్టలేము, బట్ సమయానికి దొరికేది, అది కూడా ఎండాకాలంలో, ప్రాపర్ ఎండాకాలంలో ఇలాంటి ఒక ఆలోచన వేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు శంషాబాద్లో చాలా మందిని చూశాను మేడం. ఆ పూటకు తినడానికి కష్టంగా ఉన్న వాళ్ళ నుంచి మంచి మంచి లగ్జరీ కార్లో వెళ్ళే వాళ్ళ వరకు కూడా అక్కడ పెడితే ఎవరైనా వచ్చి తాగొచ్చు. సో అట్లాంటి వాతావరణం క్రియేట్ చేసి పెట్టిందే మేడం ఈ బటర్ మిల్క్. నైస్ అండి, అసలు చాలా బాగా అనిపించింది అది చూస్తే. నేను అన్నాను మీ వాళ్ళతో అక్కడ రాజకీయాల్లోకి రావచ్చు కదా, ఇలాంటి వాళ్ళు వస్తే ఇంకా బాగుంటది కదా, ఇంకా ఎక్కువ సర్వీస్ చేస్తారు కదా పవర్ ఉంటే. అంటే రాజకీయాల్లోకి రావటం మా సిద్ధు గారికి అవునంట. అంటే కొంతమంది ముందు అలా సర్వీస్ చేసి తర్వాత రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు, మేము చూస్తుంటాం కదా మా ఎక్స్పీరియన్స్ లో. సో అలా ఏమో అనుకున్నా కానీ అలా కూడా కాదట, మీరు కేవలం ఓన్లీ సర్వీస్, ఇంకేం లేదు, నాకు చేతనైనా చేయాలి. నాకు నిజంగా కూడా ఒకటి కర్మఫలం నమ్ముతాను మేడం. నేను నిజంగా కూడా అంటే నేను ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాను, చెప్తున్నాను, చూస్తున్నాను, అది పక్కన పెడితే మేడం, ఇవాళ నాకు ఏదైతే బ్లెస్సింగ్స్ వస్తాయో మేడం, బ్లెస్సింగ్స్ వస్తున్నాయి నా కళ్ళ ముందు కూడా. చాలా సార్లు నాకు ఎక్స్పీరియన్స్ అయింది, వాళ్ళు బటర్ మిల్క్ తాగి అంటే నేను సిద్ధిరెడ్డి అనుకోకుండా కూడా చెప్పిన వాళ్ళు ఎవరు పెట్టారో వాళ్ళ కడుపు చల్లగుండా అన్నప్పుడు ఎంత ఆనందం. ఒక రోజు మా మమ్మీ అక్కడ సిచ్యువేషన్ అంటే సర్వ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద మనిషి తాగి ఎవరు పెట్టారో వాళ్ళ అమ్మ కడుపు చల్లగుండా అన్నప్పుడు మా అమ్మ అది విని మళ్ళీ నాతో వచ్చి షేర్ చేసుకున్నప్పుడు ఇద్దరు కళ్ళల్లో ఆనంద బాష్పాలు మేడం. సూపర్, అసలు సో మెనీ టైమ్స్ మేడం. అది వెరీ బెస్ట్ అండి. మీరు ఇలాగే సర్వీస్ చేస్తూ ఉండాలి, ఏవైతే మంచి కార్యక్రమాలు అంటే అవన్నిట్లో మీరు ముందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మీరు అడగగానే 4-5 రోజులు సతాయించినప్పటికీ ఒప్పుకున్నారు మొత్తానికి. అంటే మేడం మీరు మామూలుగా మీరు వచ్చి మీరు చూపిస్తే బాగానే ఉంటది, బట్ అంటే నేను చెప్పుకుంటే బాగుండదనే ఉద్దేశం అనిపించింది. అంటే అలా కాదండి, ఆ పర్సన్ ఎవరు అసలు, ఆ సిద్ధిరెడ్డి గారు ఎవరు, నేను చూపించాలి కదా మా జనాలకు, చూసే వాళ్ళకు ఇన్స్పైర్ అవ్వాలంటే ఆ స్టోరీలో నేను జనానికి చూపించాలి కదా. ఎవరూ లేకుండా ఊరికే సిద్ధిరెడ్డి అని నేను చెప్తే యూజ్ ఉండదు కదా. అందుకని అన్నిసార్లు రిక్వెస్ట్ చేసింది మిమ్మల్ని. దానికి తోడు ఆ సిద్ధిరెడ్డిని చూపించాలి, దాంతో పాటు ఆయన చేసేటువంటి కార్యక్రమాలతో మరికొంతమంది ఇన్స్పైర్ కావాలి. ఈ రెండు నా మీరు అన్నది 100% వాస్తవం. దానికోసమే సోను సూద్ గారి సారీ మిమ్మల్ని మధ్యలో సోను సూద్ గారి ప్రోగ్రామ్ కూడా చాలా కోవిడ్ టైంలో చూసాను నేను. ఆయన ఒక రియల్ అంటే గాడ్ నడుస్తూ వస్తున్న దేవుళ్ళగా ట్రీట్ చేస్తాను మేడం ఇప్పుడు కూడా. ఎందుకంటే ఆ టైంలో చాలా మంది ప్రాణాలు పోతుంటే కూడా ఆయన దగ్గర నుండి ప్రాణాలు కాపాడిన రోజులు ఉన్నాయి. సో అట్లా నేను కూడా కోవిడ్ టైంలో చాలా మందికి హెల్ప్ చేశాను మేడం. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లో బ్రతకడమే కష్టం అనుకున్న టైంలో ఒక మనిషి అలా చేస్తున్నప్పుడు, అంటే నేను ఆల్రెడీ చేస్తున్నాను బట్ ఇంకా ఎక్కువ చేశాను తనని చూసి. మొత్తం స్వార్థంతో నిండిపోయినటువంటి ఈ ప్రపంచంలో మీలాగా నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా చేతనైనంత సాయం చేసేటువంటి పర్సన్స్ చాలా అరుదుగా ఉంటారండి. అందులో మీరు కూడా ఉన్నందుకు రియల్లీ మీకు ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం మనం. షూర్. థ్యాంక్ యూ.